హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి వెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చెప్పే మంచి మాట అయితే నేను ప్రతిరోజు పోర్లా చూస్తున్నా. అన్నయ్యలు తమ్ముళ్ళు ఎక్కువ తాగి ప్రతిరోజు భార్యను కొట్టి 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 చివరికి మస్తు మంది భార్యలు భర్తల చేతుల్లో తాగచ్చి కొడితే చనిపోతున్నారు. తాగచ్చి కొట్టి ఆ భార్యను పట్టుకొని చనిపోయినాక ఏడుస్తుర్రు. అటు పిల్లలు ఇటు మీరు ఏడుస్తుండగా చూసే ఇంకా ఎంతోమంది అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి అవసరమా చెప్పండి? భార్య మంచిగా ఉన్నప్పుడే చెప్పిన మాట వినండి. భార్యపై ఇగోకు పోకండి. మీతో పాటు మీ పిల్లల జీవితాలను కూడా నాశనం చేయకండి. అలా చూస్తే చాలా దుఃఖం వస్తుంది, ఎంతో బాధ అనిపిస్తుంది, మైండ్లో అదే తిరుగుతుంది. ఇక్కడ నుండైనా అన్నయ్యలు తమ్ముళ్ళు మారండి, మందుకు దూరంగా ఉండండి, కుటుంబ ప్రేమకు దగ్గరగా ఉండండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది, మాకు చెప్పాల్సిన అవసరమా అనకండి. ఈ లోకంలో మంచి మాట ప్రతి ఒక్కరికి చెప్పే హక్కు ఉన్నది. మీరు మందు మీకు అంత కుటుంబాన్ని మించినదా చెప్పండి? భార్య పిల్లల ప్రేమ మించినది ఈ లోకంలో ఏదీ లేదు. మీరు మందును పక్కకు పారేసి మీ భార్య పిల్లల్ని ప్రేమించి చూడండి. ఎన్ని లోకాలు కుటుంబంలో ఉన్నాయో సంతోషంగా అనుభవించిన వారికే తెలుస్తుంది. మందు ఏమిటికి పనిచేస్తుందండి? మీకు అప్పటి మందం శక్తినిస్తుంది, కోపాన్ని ఇస్తుంది, కోపంలా జీవితాన్నే చంపేస్తుంది. అలాంటి మందు ఎక్కువనా మీ జీవితం ఎక్కువనా? ఆలోచించుకోండి. ఒకరిపై ఒకరు దోస్తులు పట్టుకొని ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు పోయి ఏమవుతుంది లే అనుకొని ఇవాళ కోపం మీద కొట్టి నీ భార్యను చంపేశావు. రేపు నీకు వంట చేసి పెట్టేది ఎవరు? దిక్కులేని పక్షి అయిపోయావు. అది అర్థం కాక మందు తీసుకొని మరీ పండుకుంటున్నావు. మూడో రోజు అన్న తల్లి కూడా పెట్టది. కొట్టినా తిట్టినా అండిపెట్టి బాగో చూసుకునేది భార్యనే. కాబట్టి భార్య చెప్పిన మాట విని ఆరోగ్యంగా బతికి జీవితాన్ని కాపాడుకోండి. మీ పిల్లలది భార్యది జీవితం నాశనం చేసి కొంచెం మందు కోసం కనబడకుండా పోతే వాళ్ళు ఎలాగైనా పోనా? ఇది ఒక్క నిమిషం ఆలోచించితే మందు కాదు ఇంకా ఏ చెడు అలవాటు మీ దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే అంత ఆలోచన కలుగుతుంది. తప్పక నా మాట వినండి. నేను చెప్పేదానిలో తప్పుంటే కోప్పడద్దండి. అలా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మందు తాగి భార్యల్ని పిల్లల్ని దూరం చేసుకోకండి. బాయ్ అండి.